అందరికీ నమస్తే అండి. ఈ జూలై నెలలో ద్వాదశ రాశి ఫలితాల్లో ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెలలో ఏ రకమైన శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ రకమైన అశుభ ఫలితాలు కలుగుతాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు గనక మీరు తీసుకుంటే మంచి ఫలితాలను ఈ జూలై మాసంలో సాధించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఏమవుతుంటే జూలై 16 నుంచి కూడా రవి కర్కాటక రాశిలో అంటే అష్టమం నుంచి మనకి 16 తర్వాత చక్కగా నవమంలో వస్తారు రవి, గ్రహరాజు అయినట్టు రవి. అలాగే జూలై 19 ఉందనుకోండి, అక్కడ ఏమవుతాయంటే బుధుడు ఏంటంటే సింహరాశిలోకి అంటే నవమం నుంచి దశమంలోకి వస్తాడు. అది కూడా పాజిటివ్గానే ఉంటుంది. తర్వాత జూలై 12 నుంచి వచ్చేసేసి కుజగ్రహం ఏదైతే ఉంటుందో అది మనకి వృషభ రాశిలోకి అంటే సప్తమంలోకి కుజుడు క్వారల్స్ అనేది సప్తమంలోకి ఎంటర్ కావడం జూలైలో జరుగుతుంది. అలాగే శుక్రుడు జూలై 6వ తారీఖు నుంచే ఏమవుతుందంటే కర్కాటకంలోకి అష్టమంలోంచి నవమంలోకి వస్తాడు కాబట్టి మంచిదే. తర్వాత గురువు వృషభ రాశిలోకి అంటే సప్తమంలోనే ఉంటారు. సప్తమ స్థానంలో గురువు ఏంటంటే చక్కగా దాన్ని రాశిని చూస్తూ ఉంటారు కాబట్టి అది శుభ పరిణామం, అది అలా కంటిన్యూ అవుతుంది. అలాగే శని కుంభరాశిలో అంటే చతుర్థ స్థానంలో శని అలాగే ఉన్నారు, ఆయన మారటం లేదు. అలాగే రాహుకేతువులు ఎవరైతే మనకి పుత్రస్థానంలో మీనరాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నారు, అవి కూడా ఈ మాసంలో ఏం మార్పులు లేవు. కాబట్టి ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో ఏదైతే మిశ్రమ ఫలితాలను పొందేటువంటి అవకాశం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ నెలలో కొన్ని ఈ ప్రతికూలతలు కూడా కొద్దిగా పెరిగినప్పటికీ కూడా దాన్ని కొంచెం సమయంతో ఆసక్తికరంగా వ్యవహరించలేకపోవచ్చు, కానీ పనులైతే మటుకు జరుగుతాయి. దాని ఫ్రూట్ స్వీకరించినటువంటి అది మీకు ఆ ఉత్సాహాన్ని ఉండకపోవచ్చు, కానీ పనులు నార్మల్గా జరిగిపోతాయి. ఆరోగ్యానికి ఔషధ సేవకి అవసరం అవ్వగలేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఖర్చులు పెరుగుట, ఊహించుకున్న ఆదాయాలను సన్నగిల్లుట వంటివి కూడా జరుగుతాయి. ఏంటంటే ఇంకా చెప్పాలంటే విద్యార్థులకి ఏంటంటే కొంచెం పట్టుదలతో ఎఫర్ట్తోనే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది మీకు. దాన్ని ఏది నీడు, ఏది అవసరము, ఏది ప్రాపరు అన్ప్రాపర్ అనేది మీరు జడ్జ్ చేసుకోవాలి. పెద్దలతో విభేదాలు కూడా ఏర్పడతాయి కాబట్టి కొంచెం ఆ విషయంలో పెద్దలతో మాట్లాడటం కొంచెం తగ్గి ఉండి మాట్లాడటం అనేది మీరు సూచనగా తీసుకోవాలి. కెరీర్ వారీగా ఏంటంటే చాలా ఒత్తిడి, పనిభారం కూడా పెరుగుతుంది కాబట్టి మీ పనిభారానికి ఎవరో కారణం కాదు, నా పని నేను చేసుకుంటున్న భావన మీరు ఏర్పరచుకోవాలి. మీకు అదనపు సమయం వెచ్చించి చేయాల్సిన పని రావచ్చు, లేదా అదనపు బాధ్యతలు అంటే అడిషనల్ ఛార్జ్ తీసుకోవటం లాంటివి కూడా మీకు ఈరోజు జరుగుతాయి. కనుక ఏంటంటే ఈ మాసంలో వచ్చిన దాన్ని అడిషనల్ ఛార్జ్ని మీకు పాజిటివ్గా మలుచుకోండి. మీకు కొంతకాలంగా వేరే ప్రదేశంలో కూడా పని చేయాల్సింది, పక్క వాళ్ళ పని స్వీకరించాల్సిన పని ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీకు పాజిటివ్గా జరిగేలా మార్చుకోండి. అది పని భారం అనుకోబాకండి. మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుంచి మీకు మోరల్గా కానీ ఫిజికల్గా కానీ కొంచెం తక్కువ సపోర్ట్ వస్తుంది ఈ నెలలో. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరు ముందుకు వెళితే మంచి జరుగుతుంది. ఇతరుల పనుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, ఎక్కువగా మాట్లాడవద్దు. మీలో కలిగినటువంటి పాజిటివ్ ఐడియాలిస్తే పక్క వాళ్ళకి ఏంటి తప్పితే నెగిటివ్ ఐడియా ఏదొచ్చినా సరే కొంచెం ఓర్చుకుని ఓపికతో నడుతుంది, నోరు మాత్రం జారబాకండి. ఎక్కువ ఒత్తిడి వలన తర్వాత కూడా మీరు దాన్ని అధిగమించే కారణం ఏంటంటే మీరు అది ఓపెన్ అప్ కాకుండా జాగ్రత్తగా సమయంతో అడ్జస్ట్ చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మార్పు కోసం ప్రయత్నించేవారు ఆశించిన ఫలితాలు పొందడానికి కొంచెం టైం పడుతుంది. అంటే దాని నుంచి బయటికి రావడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, కానీ అప్పటిదాకా కొంచెం ఓపికతో వ్యవహరించి మీరు గట్టెక్కండి. మీకు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా చూసుకొని అనుకున్న లక్ష్యాలను దాన్ని పాజిటివ్గా అంటే మనకిచ్చిన ఎఫర్ట్ని అడిచిన అధిక శ్రమని మంచి ఫలితాలే వచ్చేట్టుగా మనం మలుచుకోవాలి తప్పితే ఆ పని ఒత్తిడి నుంచి బయటికి రాలేము.
మీకు డబ్బు అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది. అధిక వ్యయం కారణం వల్ల ఏమవుతుందంటే ఈ వచ్చినది ఏంటంటే ఈ అడిషనల్ ఇన్కమ్ ఏదవుతుందో ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఆరోగ్య సమస్యలపై ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాటిపై కూడా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది వృధా ఖర్చు కాకుండా నీడ్ఫుల్గా ఉన్నదైతే మీ జాగ్రత్త భాగస్వామికి పెట్టేటువంటి ఖర్చు మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలానే ఈ ప్రథమార్థంలో ముందున్నటువంటి 15 డేస్లో స్థిరాస్తుల కారణంగా కానీ, గతంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్స్ వాకాలు కానీ, ఆర్థికంగా సంస్థల నుంచి కానీ కొంత ఇన్కమ్ అయితే అటువంటి మీకు వస్తుంది. కాబట్టి అవి కొంచెం ఊరట కలిగి రెగ్యులర్ ఇన్కమ్కి ఈ పాత ఇన్వెస్ట్మెంట్స్ నుంచి, పాత ప్రాపర్టీస్ నుంచి వచ్చే ఇన్కమ్ మీకు సపోర్ట్ అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి దీని ద్వారా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా తీసుకుంటే మీరు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, స్పౌస్ ఎవరైతే ఉన్నారో, ఈ అపార్థాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారి ద్వారా కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ మీకు మీ జీవిత భాగస్వామి లైఫ్ లాంగ్ మీకు సపోర్ట్ కాబట్టి కొంచెం సమయంతో పాటించి సామరస్యంగా దాన్ని పరిష్కరించుకోవడం మీకు చాలా మంచిది. మీ పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు, సపోర్టు, కుటుంబ పరంగా నేను ఉన్నాను నీకు అనేటువంటి సపోర్ట్ అయితే వస్తుంది. భాగస్వామితో మీరు సంయమనం పాటించండి. మీ పిల్లలు తమ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ నెలలో. అలాగే వారి ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కనుక ఏంటంటే పిల్లల వైపు నుంచి అయితే మీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది ఈ మాసంలో. మీ జీవితంలో మీ భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి వృద్ధిలోకి రావటం వల్ల కానీ, వాళ్ళకి మార్పు కానీ, మీ స్పౌస్కి డెవలప్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇంకా కొన్ని తీసుకుంటే అంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే వాటి నుంచి బయటకు వచ్చేస్తారు మీరు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధిగమించడానికి మ్యాక్సిమం విశ్రాంతి తీసుకోవడం, అనవసరం ఎక్స్పెండిచర్లు, అనవసరం టెస్టులు చేయించుకోవద్దండి. విశ్రాంతి ఎక్కువ తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు, మీరు అభివృద్ధిలోకి వచ్చేస్తారు. కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది. కాబట్టి అనవసరమైన ఎక్స్పెండిచర్ చెయ్యబాకండి, మీరు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. అలాగే ఏంటంటే అతిగా శ్రమ చేయటం వల్ల, విశ్రాంతి లేకపోవటం వల్ల మాత్రమే ఈ అనారోగ్య సమస్యలు వచ్చినాయి తప్పితే లోపల మీకు వేరే ఇబ్బందికరమైనవి ఏమీ రావు. కాబట్టి దానికి తగ్గ ఆహారాన్ని, దానికి తగ్గ విశ్రాంతిని తీసుకుంటే ఈ అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటకు వస్తారు. వ్యాపారవేత్తలకి భారీ ఖర్చులను కూడా కొన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ నెలలో తెలియని వ్యాపారాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుబడి పెట్టబాకండి. అలాగే ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోవచ్చు. డేర్ మటుకు చెయ్యపాకండి ఈ నెలలో. అలాగే గతంలో మీరు చేయాలనుకున్న స్థిరాస్తి సంబంధమైన లావాదేవీలు చక్కగా ఫ్రూట్ఫుల్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాని కారణంగా ఆర్థికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి పాజిటివ్ డిస్కషన్స్ చేసుకుని దాన్ని పాజిటివ్గా మలుచుకోండి. అన్నెసరీ ఎక్స్పెండిచర్కి దూరంగా ఉండండి. పెద్ద పెట్టుబడులు వ్యాపారంలో మాత్రం పెట్టబాకండి. స్థిరాస్తుకి సంబంధించినవి అయితే కనుక మీ ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. విద్యార్థులు తమ విద్యపై కనుక మరింత సృష్టిని సారించి ఉంటే కొంచెం సాధారణ సమయంగానే సాధారణ ఫలితాలు పొందుతారు. ఆవేశాలకి మాత్రం లోను కావద్దు. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రవోకింగ్గా ఉంటుంది. అట్లాగే అన్నెసరీ డీలింగ్స్, అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి విద్యార్థులు, ఈ రాశిలో విద్యార్థులు ఉన్న వారి తల్లిదండ్రులు వీళ్ళని జాగ్రత్తగా గమనించుకొని ఈ అన్నెసరీ కోరల్స్లోకి వీళ్ళని వెళ్ళకుండా అడ్డుకట్ట వేసి వీళ్ళని కొంచెం కంట్రోల్లో కళ్ళెం పట్టుకుని ఆపినట్లయితే వీళ్ళు చక్కగా ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను కూడా వీరు సాధిస్తారు. కనుక మీరు ఎదుర్కొనే అడ్డంకుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందే విధంగా ఒక పాజిటివ్ వేలో నాన్న నీకు నేను ఉన్నాము అనే ధైర్యాన్ని, పాపాయి నేను ఉన్నానే నీకు అనే ధైర్యాన్ని మీ పిల్లలకి, ఈ రాశి వాళ్ళకి మీ తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు మంచి గ్రోత్ వస్తుంది. వాళ్ళు అన్నెసరీ విషయాల్లో కానీ, అన్నెసరీ డిస్ప్యూట్స్లో కానీ ఎంటర్ కాకుండా మీ తల్లిదండ్రులు మీరు జాగ్రత్త పొందాలి. ఈ రకమైనటువంటి ముఖ్య సూచనలు పాటించి మీరు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.